ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం సమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడామణి అన్నటువంటి ప్రకరణ గ్రంథంలో పంచకోశ విచారాన్ని చేస్తూ విజ్ఞానమయ కోశం గురించి చెబుతూ ఉన్నారు. జీవుడు అనాది అయినటువంటి వాడు. మనం 6 అనాది విషయాలు ఉంటాయని చెప్పుకున్నాం. దాంట్లో పరమాత్మ తప్ప మిగిలినటువంటి 5 అనాదులే కాని అనంతాలు కావు అని చెప్పుకున్నాం. అటువంటి జీవుడు ఏం చేస్తాడు? అనాది అయినప్పటికీ అహం స్వభావం చేత, అహంకారం చేత సమస్త వ్యవహారాలను నిర్వహిస్తూ ఉంటాడు. ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి కారణం చేతను, అతనిలో ఉన్నటువంటి పూర్వజన్మ వాసనల కారణం చేతను అనేకమైనటువంటి పుణ్య పాపాలను చేస్తూ వాటి ఫలితాలను అనుభవిస్తూ ఉంటాడు. ఆ పాప పుణ్యాలు 9 రకాలుగా ఉంటాయని వాటి వివరాలు మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత భుంక్తే విచిత్రా స్వపియోనిషు భుంక్తే విచిత్రా స్వపి యోనిషు వ్రజన్నాయాతి నిర్యాతి వ్రజన్నాయాతి నిర్యాతి అధ ఊర్ధ్వమేషః అధ ఊర్ధ్వమేషః అస్యైవ విజ్ఞానమయస్య అస్యైవ విజ్ఞానమయస్య జాగ్రత్ స్వప్నాద్యవస్థాః జాగ్రత్ స్వప్నాద్యవస్థాః సుఖ దుఃఖ భోగః. సుఖ దుఃఖ భోగః కరోతి కర్మాణి చ తత్ఫలాని భుంక్తే జీవః. జీవుడు పనులు చేస్తూ ఉంటాడు, వాటి ఫలితాలను అనుభవిస్తూ ఉంటాడు. ఎలా అంటే ఏషః ఇతడు, ఎవరు? ఈ జీవుడు విచిత్రాసు అపి యోనిషు వ్రజన్, చిత్ర విచిత్రమైనటువంటి యోనుల యందు వ్రజన్ వెళ్ళినటువంటి వాడై, అంటే పుట్టినటువంటి వాడై అని అర్థం. అంటే చిత్ర విచిత్రమైనటువంటి యోనులు అని ఎందుకు అంటున్నాడంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయని మనకు శాస్త్రం చెప్పేటువంటి విషయం. ఈ 84 లక్షల జీవరాశుల్లోనూ అనేకమైనటువంటి జీవులలో పుడుతూనే ఉంటాడు, మరణిస్తూనే ఉంటాడు. ఎందుకు? పైన చెప్పినామే, పుణ్యాని అపుణ్యానిని వాటి ఫలితాలను అనుభవించడం కోసం, వాటి ఫలితాలను అనుభవించడం కోసం వివిధ జీవులలో పుడుతూ ఉంటాడు. అలా పుట్టిన తర్వాత ఏమవుతాడు? అక్కడ కూడా పుణ్య పాపాలు జరుగుతూ ఉంటాయి. పాప పుణ్యాలు ఎక్కడ జరుగుతూనే ఉంటాయి, ఎక్కడ ఊరికే ఉండడు కదా.
అందుకని పుడుతూనే ఉంటాయి. పాప పుణ్యాలు ఉంటాయి కనుక వాటి కారణం చేత అధ ఊర్ధ్వం ఆయాతి నిర్యాతి. అధహ క్రింది లోకాలకు, ఊర్ధ్వం పై లోకాలకు, ఆయాతి నిర్యాతి పోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, వస్తూ పోతూ ఉంటాడు. అంటే ఆయాతి నిర్యాతి అని అంటే అర్థం ఏంటంటే పరిభ్రమణం జరుగుతూ ఉంటుంది అని. వస్తా అంటాడు, పోతా అంటాడు, వస్తా అంటాడు, పోతంటాడు. అధో లోకాలకు పోయాడు, అక్కడే ఉండిపోతాడని అనుకుంటాం, కాదు. మళ్ళీ ఊర్ధ్వలోకాలకు పోతాడు, మళ్ళీ అధో లోకాలకు వస్తాడు, మళ్ళీ మత్స్య లోకంలో ఉంటాడు. ఇట్లా విచిత్రాస్వపి నానా విధాలైనటువంటి అద్భుతాలైనటువంటి ఈ ప్రపంచంలో సృష్టిలో ఉండేటువంటి జీవులలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అద్భుతం ఉంటుంది. సింహం భయంకరమైనటువంటిదే, కానీ దాని అందము, దాని గంభీరము అది చెప్పలేనటువంటిది. కుక్క నీచమైనటువంటిదే, కానీ దాని విశ్వాసం అది చెప్పలేనటువంటి విశ్వాసం. ఇట్లా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. నెమలికో ప్రత్యేకత, జింకకో ప్రత్యేకత, చేపకో ప్రత్యేకత, తిమింగిలానికో ప్రత్యేకత. అట్లా అద్భుతం ఒక్కొక్కటి. భగవంతుని సృష్టిలో అద్భుతం కానటువంటిది ఏది లేదు. చిన్న పిట్ట మొదలుకొని ఏనుగు వరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అద్భుతం. ఏనుగు అంత పెద్ద శరీరం, ఇంత పెద్ద శరీరం, దాన్ని పోషించుకోవడానికి గడ్డి తింటుంది. పిల్లి చిన్న శరీరం, దాన్ని పోషించుకోవడానికి మాంసం తింటుంది. ఎంత విచిత్రం! ఇదే నానా అద్భుతమైనటువంటి రకరకాలైనటువంటి యోనుల్లో జీవుడు పుడుతూ ఉంటాడు. దేన్ని ఆధారంగా చేసుకొని పుడతాడు అంటే పాప పుణ్యాలను ఆధారంగా చేసుకొని పుడతాడు. ఈ పుట్టడానికి మధ్య ఏం జరుగుతుంది? ఒక యోనిలో పుట్టి ఆ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఇంకొక శరీరాన్ని జీవుడు ధరించే లోపు ఏం జరుగుతుంది అంటే ఊర్ధ్వలోకాలకు, అధోలోకాలకు పోయి వస్తాడు గురుడు. ఈ లోపు అక్కడ అనుభవించాల్సింది కొంత ఉంటుంది. అంటే ఏమర్థం? నువ్వు చేసేటువంటి కర్మలు 3 రకాలైనటువంటి శరీరాలతో అనుభవిస్తావు. ఒకటి దివ్య శరీరము, ఇంకొకటి యాతనా శరీరము, మూడోది మర్త్య శరీరం. ఇప్పుడు నువ్వు ఈ జన్మలో చేసుకున్నటువంటి పనుల్లో కర్మలు 3 రకాలుగా విభజన అయిపోయినాయి. దివ్య శరీరంతో అనుభవించేటువంటివి, యాతనా శరీరంతో అనుభవించేటువంటివి, మర్త్య శరీరంతో అనుభవించేటువంటివి. పుణ్యకర్మలు దివ్య శరీరంతో అనుభవించేటువంటివి, పాపకర్మలు యాతనా శరీరంతో అనుభవించేటువంటివి, మిశ్రమ కర్మలు మర్త్య శరీరంతో అనుభవించేటువంటివి. ఇప్పుడు మిగతా అన్ని శరీరాలు భోగ శరీరాలే. దివ్య శరీరాలు కావచ్చు, మర్త్య శరీరాలు కావచ్చు, యాతనా శరీరాలు కావచ్చు, అన్ని భోగ శరీరాలు. ఒక్క మానవ శరీరం మాత్రమే యోగ శరీరము. ఇదొకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. అంటే మర్త్య శరీరాలంటే భూమి మీద ఉండేటువంటి మిగతా విచిత్రమైనటువంటి యోనులన్నీ ఉన్నాయి కదా, వాటిల్లో యోగ శరీరం అంటే లేదు. అవి యోగ శరీరాలు కావు, అవన్నీ కూడా భోగ శరీరాలే. అందుకే విచిత్రమైనటువంటి యోనుల్లో పుడతాడు అంటే వివిధములైనటువంటి అనుభవించడం కోసం అలా పుడుతూ ఉంటాడు. కాబట్టి భుంక్తే విచిత్రాసు అపి యోనిషు. ఈ మధ్యలో ఏం జరుగుతుంది అంటే ఒక శరీరంలో నుంచి ఇంకో శరీరంలోకి, అంటే ఒక యోని నుంచి ఇంకో యోనిలోకి, ఒక జన్మ నుంచి ఇంకో జన్మలోకి వచ్చేలోపు మధ్యలో
యాతనా శరీరాన్ని గాని దివ్య శరీరాన్ని గాని ధరిస్తాడు. అంటే ఏది తక్కువ ఉంటే అది ముందుగా ధరిస్తాడు. పుణ్యం తక్కువ ఉందనుకో ముందు స్వర్గాది లోకాలకు పోతాడు దివ్య శరీరంతో, దాన్ని అనుభవిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ పాపం ఉంటుంది, దాన్ని అనుభవించడానికి చాలా కాలం పడుతుంది కాబట్టి యాతనా శరీరంతో నరకానికి వస్తాడు, దీన్ని అనుభవిస్తాడు. ఇప్పుడేముంది, మిశ్రమ కర్మ ఉంది, దాన్ని అనుభవించడానికి భూమి మీద పుడతాడు. వీడు ఈ పాత వాసనలు ఉన్నాయి కదా, ఇంతకుముందు చేసినటువంటివి కర్మ వాసనలు, అవి పూర్తిగా అయిపోవు. ఆ ప్రధానమైనటువంటి ఫలితాన్ని అక్కడ అనుభవించేసి వచ్చేసాడు. ఇంకా దాని సంబంధించినటువంటి వాసన ఉంది. ఎట్లా అంటే ఇంగువ గుడ్డలో కట్టాం, ఇంగువ అంతా వాడేసినాం, ఆ గుడ్డకు ఇంకా వాసన ఉంటుంది, అది పోదప్పుడే. ఎవడో పచ్చి ఉల్లిపాయ ఎర్రగడ్డ నంచుకుంటాడు, తినేసాడు, కానీ నోట్లో ఆ వాసన వస్తూ ఉంటుంది. ఈ వాసన అనేది అట్లాగే ఉంటుంది, కర్మ వాసన. అటువంటి వాసన ఏం చేస్తుంది, కర్మ వాసన ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. అది మళ్ళీ ఇతర కర్మలు చేయడానికి, కొత్తగా కర్మలు చేయడానికి కారణం అవుతుంది ఆ ప్రేరణ. మళ్ళీ వాటితో పాపపుణ్యాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఈ విధంగా ఊర్ధ్వలోకాలకు అధోలోకాలకు తిరుగుతూ ఉన్నటువంటి ఈ జీవుడు విజ్ఞానమయస్య అస్యైవ ఇతనికే జాగ్రస్వప్నాద్యవస్థాః సుఖదుఃఖ భోగాః అస్యైవ. విజ్ఞానమయుడైనటువంటి జీవునికి, అంటే ఈ సుఖదుఃఖ భోగాలు, సుఖము దుఃఖాన్ని అనుభవించేది ఎవరు? శరీరంతో అనుభవించేది కాదు. శరీరానికి జరిగినప్పుడు దాన్ని అది నాకు కలిగింది అని అనుభవించేదే విజ్ఞానమయ కోశము. శరీరము నాది అని అనుకొని, నేను ఈ శరీరమే అని అనుకొని తాదాత్మ్య సంబంధాన్ని పొందినటువంటి జీవుడు కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని దేని ద్వారా పొందుతున్నాడు? విజ్ఞానమయ కోశం ద్వారా పొందుతున్నాడు. కాబట్టి ఈ సుఖానికి ఈ దుఃఖానికి నేను భోక్తను అని అనుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా దీనికి ఈ ఈ విజ్ఞానమయ కోశానికి 3 అవస్థలు కూడా ఉంటాయి. ఏమవి? జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు ఈ విజ్ఞానమయ కోశంతో కూడినటువంటి జీవునికి ఈ అవస్థలు ఉన్నాయి. శరీరానికి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు ఉన్నాయా? ఉన్నాయి అని విజ్ఞానమయ కోశం ద్వారా తెలుస్తుంది. నేను నిద్రపోతున్నాను అంటే అర్థం ఏమిటి? నేను అలసిపోయాను అంటే అర్థం ఏమిటి? నేను విశ్రాంతి తీసుకోవాలి అంటే అర్థం ఏమిటి? దేనికి విశ్రాంతి ఇస్తున్నాం? శరీరానికి విశ్రాంతినిస్తాం. నేను నిద్రపోతున్నాను అంటే అర్థం ఏంటి? శరీరం పడుకొని ఉంది అని అర్థం, అంతే కదా? కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు దేనికి ఉన్నాయి? బుద్ధికి ఉన్నాయి, విజ్ఞానమయ కోశానికి ఉన్నాయి. అవి ఏమవుతుంది? విజ్ఞానమయ కోశం ఏమనుకుంటుంది? బుద్ధి ఏమనుకుంటుంది? శరీరం నేను అనుకుంటుంది. కాబట్టి శరీరమునందు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు ఆరోపింపబడినవి.
అందుకని ఏం చెప్తున్నాడంటే సుఖ దుఃఖాలన్నీ అనుభవించడానికి సుఖ దుఃఖ భోగ సుఖ దుఃఖాలను అనుభవించడం కోసం శరీరాన్ని ధరించినటువంటి జీవుడు విజ్ఞానమయ కోశానికి ఉన్నటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది అవస్థల ద్వారా అనుభవిస్తూ ఉంటాడు. సుఖ దుఃఖానుభవం కలుగుతూ ఉంటుంది ఎవరికి? జీవునికి. ఎట్లా? జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల ద్వారా, ఆ అవస్థల ద్వారా కలుగుతూ ఉంటుంది. జాగ్రత్త భోగం వేరు, స్వప్న భోగం వేరు, సుషుప్తి భోగం వేరు. అట్లాగే ఈ జాగ్రత్తలో సుఖ దుఃఖాలు ఉంటాయి, స్వప్నంలో సుఖ దుఃఖాలు ఉంటాయి, కానీ సుషుప్తిలో ఉండవు. ఇలా ఒక అవస్థలో ఉండి ఒక అవస్థలో లేదు అని గుర్తు పెట్టుకుంటూ ఉన్నటువంటిది కూడా విజ్ఞానమయ కోశమే. నీ బుద్ధే దాన్ని గుర్తిస్తుంది. ఆ గుర్తించడంతో పాటు ఏం చేస్తుంది అదంటే కర్తృత్వాన్ని వహిస్తుంది. నేను సుఖంగా ఉన్నాను ఎప్పుడు చెప్పింది? సుషుప్తిలో చెప్పింది. నేను సుఖంగా ఉన్నాను జాగ్రత్తలో చెప్తుంది. నాకు మంచి కల వచ్చింది, ఆనందంగా ఉంది, స్వప్నంలో చెప్పింది. నాకు దుఃఖంగా ఉంది, జాగ్రత్తలో చెప్తుంది. అట్లా ఈ మూడు అవస్థల్లోనూ సుఖ దుఃఖాలను అనుభవించడానికి కారణమైనటువంటిది విజ్ఞానమయ కోశము. ఈ విజ్ఞానమయ కోశం అనుభవిస్తూ ఉందా? జీవుడు అనుభవిస్తూ ఉన్నాడా? విజ్ఞానమయ కోశం ద్వారా జీవుడు అనుభవిస్తూ ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏషః ఇతడు, ఈ జీవుడు ఈ పాప పుణ్యాలని ఏ విధంగా అయితే అనుభవిస్తూ ఉన్నాడో అని అనుకుంటుంది. పాప పుణ్యాలను కూడా ఎట్లా అనుభవిస్తాడు? విజ్ఞానమయ కోశం ద్వారా అనుభవిస్తాడనేది గుర్తుపెట్టుకోవాలి. పాప పుణ్యాలు ఎలా చేస్తాడనేది మనం చూసినాం. మనస్సు, వాక్కు, శరీరం, ఈ మూడింటి ద్వారా చేస్తాడు. అక్కడ కర్తృత్వాన్ని వహించేది ఎవరు? బుద్ధి. ఫలితాన్ని అనుభవించేటప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో అనుభవిస్తాడు. ఇప్పుడు కర్మలు చేసేటప్పుడు సుషుప్తిని పేర్కొనలేదు. ఎందుకు? సుషుప్తిలో నువ్వు కర్మ చేసేదే ఉండదు. కానీ అనుభవించేటప్పుడు మాత్రం సుషుప్తిని కూడా చెబుతూ ఉన్నాడు. అక్కడ అనుభవం ఉంటుంది. కానీ అక్కడ కర్తృత్వం తెలుస్తుందా అంటే అక్కడ కర్తృత్వం తెలియదు. మేల్కొన్న తర్వాత సుషుప్తిని గురించినటువంటి సాక్ష్యం చెప్పబడుతుంది. అంటే జీవుడు ఏం చేస్తున్నాడు? సుషుప్తిలో సాక్షిగా ఉంటూ ఉన్నాడు. నిజానికి ఆ సుషుప్తి అవస్థను పొందింది ఎవరు? శరీరము, మనస్సు అంటే అంతఃకరణం ఇవి పొందాయి. అక్కడ అంతఃకరణం ఏం పనిచేయలేదు, శరీరం ఏం పనిచేయలేదు. నిజానికి అంతఃకరణం పనిచేయనప్పుడు, శరీరం ఏం పని చేయనప్పుడు ఇక వ్యక్తమయ్యేటువంటిది ఏముంటది? ఏమీ కాదు. అది అవ్యక్తంగా ఉండిపోతుంది. అంతఃకరణం ఉంటేనే, అంతఃకరణంలో చలనం కలిగితేనే అది ఇంద్రియాల ద్వారా వ్యక్తం అవుతుంది. అంతఃకరణం అజ్ఞానంలో అణిగిపోయింది సుషుప్తిలో. అందువల్ల అక్కడ సుఖ దుఃఖాలు గాని, జయాపజయాలు గాని, లాభ నష్టాలు గాని ఏది వ్యక్తం కాదు. అయితే వ్యక్తం కానటువంటి ఆ స్థితి వ్యక్తమైన జాగ్రత్తలో ఎలా తెలుస్తూ ఉంది? నేను హాయిగా నిద్రపోయినానని ఎవడు చెప్తున్నాడు? అక్కడ చూస్తూ ఉన్నది, సాక్షిగా ఉండి చూస్తూ ఉన్నది జీవుడు. నా అంతఃకరణము, నా శరీరము విశ్రాంతి తీసుకుంటున్నాయి అని జీవుడు దాన్ని గమనిస్తూ ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు.
మేలుకోగానే ఏం చేస్తున్నాడంటే, అప్పటి వరకు ఏం చెప్పాడు? నా అంతఃకరణం విశ్రాంతి తీసుకుంటుంది, నా శరీరం విశ్రాంతి తీసుకుంటుంది అన్నటువంటి వాడు మేల్కోగానే నేను విశ్రాంతి తీసుకున్నాను అని చెప్పి అంటుంది. అంటే జాగ్రత్తలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది? మళ్ళీ తాదాత్మ్య సంబంధాన్ని పొందుతూ ఉన్నాడు. నేను దుఃఖిస్తున్నాను అని చెప్పి అంటున్నాడు. కానీ సుషుప్తి మాత్రం మనకు స్పష్టంగా దీన్ని విడదీసి చూపిస్తూ ఉన్నది. అక్కడ నేను అనేటువంటిది లేదు. ఇది నేను అనేటువంటి చైతన్యం అక్కడ ఎలా ఉంది అంటే సాక్షిగా ఉంది. అంటే ఏమర్థం? ఏ చైతన్యం ద్వారా జీవుడు అధోముఖుడై సమస్త కార్యాలను చేస్తూ ఉంటాడో అదే చైతన్యము ఇప్పుడు సుషుప్తిలో ఏమవుతుంది? పారమార్థిక చైతన్యం వైపుకు తిరిగింది. అందువల్ల అక్కడ నేను అనేటువంటి స్ఫురణ లేదు. ఎవరితో ఉన్నాడు? పరమాత్మతో ఉన్నాడు. ఆ పారమార్థిక చైతన్యంతో ఉన్నాడు. పరమాత్మతో ఉంటే అది సమాధి. పారమార్థికమైనటువంటి ఈశ్వర చైతన్యంతో ఉన్నాడు, అజ్ఞానంతో ఉన్నాడు. అక్కడ దాంట్లో ఉంటేనే అక్కడ నేను అనే స్ఫురణ రావడం లేదు. ఎప్పటి వరకు రావడం లేదు? మళ్ళీ మెలకు వచ్చేంత వరకు రావడం లేదు. ఇక్కడ భోగం ఉందా లేదా? భోగం ఉంది, కానీ నేను అనుభవిస్తున్నాను అని చెబుతున్నాడా? లేదు. ఎందుకు లేదు? అక్కడ స్ఫురణ లేదు. అప్పుడు జీవుడు ఇంద్రియ విషయాల వైపుకు కాకుండా పరమాత్మ వైపుకు ఉన్నాడు. అప్పుడు సాక్షిగా ఉన్నాడు. ఆ సాక్షి అన్ని అవస్థల్లోకి రావాలి. నువ్వు సుషుప్తిలో ఏ విధంగా సాక్షిగా ఉంటావో జాగ్రత్తలో అలా ఉండగలగాలి, స్వప్నంలో అలా ఉండగలగాలి. అదే సాధన. కాబట్టి స్వప్నంలో జాగ్రత్తగా ఉండడం, సుషుప్తిలో జాగ్రత్తతో ఉండడం, జాగ్రత్తలో సుషుప్తి ఉండడం, స్వప్నంలో సుషుప్తి ఉండడం, సుషుప్తిలో సుషుప్తి ఉండడం, ఇది అసలైనటువంటి సాధన. కానీ ఈ సాధనకు ఎందుకు దూరంగా ఉన్నాడు? ఎందుకు దూరంగా ఉన్నాడనే తర్వాత చెప్తున్నా. దేహాదినిష్టాశ్రమ దేహాదినిష్టాశ్రమ ధర్మ కర్మ గుణాభిమాన ధర్మ కర్మ గుణాభిమానః సతతం మమేతి సతతం మమేతి విజ్ఞానకోశోయం విజ్ఞానకోశోయం అతి ప్రకాశః అతి ప్రకాశః ప్రకృష్ట సాన్నిధ్యవశాత్ ప్రకృష్ట సాన్నిధ్యవశాత్ పరాత్మనః. పరాత్మనః పరాత్మనః, పరాత్మ పరమాత్మ. ఇంకా రెండు ఉన్నాయి. ఆ, అథో చెప్తాను మళ్ళీ మళ్ళీ పర్వాలేదు. పరాత్మనః, ఆ పరమాత్మకు ప్రకృష్ట సాన్నిధ్యవశాత్, ప్రకృష్ట మిక్కిలి సాన్నిధ్యము, సన్నిధి అంటే దగ్గర, సాన్నిధ్యములో ఉన్నటువంటి కారణం చేత అయం విజ్ఞానమయ కోశ విజ్ఞానకోశ అతి ప్రకాశ, మిక్కిలి ప్రకాశవంతమైనటువంటిది. విజ్ఞానమయ కోశం మిక్కిలి ప్రకాశవంతమైనటువంటిది. ఇక్కడ ప్రకాశవంతమైనటువంటిది అంటే అర్థం ఏంటి? ఆత్మ చైతన్యం ఇందులో ఉన్నది అని అర్థం. అయితే ఇది దేహాది నిష్ఠ. దేహము ఆది అనడంతో ఇంద్రియాలు వచ్చినాయి.
వాటి యందు శరీరము, ఇంద్రియాలు, వాటి యందు మనస్సు కూడా చెప్పుకోవాలి. అంటే మనస్సు, ఇంద్రియాలు కలిస్తే మనోమయ కోశం అయింది కదా. కాబట్టి శరీరము, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు, వీటన్నిటితో నిష్ఠ, సంసర్గము కలిగినటువంటి కారణం చేత, వాటిలో ఉంటూ ఉన్నటువంటి కారణం చేత. ఇప్పుడు ఈ విజ్ఞానమయ కోశం ఎక్కడుంది? శరీరాదుల్లో ఉంది. అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు, వాటిలో విజ్ఞానమయ కోశం ఉంది. అలా ఉన్నటువంటి కారణం చేత ఆశ్రమ, ధర్మ, కర్మ, గుణ, అభిమాన, వాటిలో ఉన్నటువంటి కారణం చేత సతతం ఎల్లప్పుడూ మమ ఇతి, ఇవన్నీ నావి అని అభిమానం ఏర్పడింది దీనికి. ఏవి నావని? ఆశ్రమము, ధర్మము, కర్మము, గుణం, వీటి యందు అభిమానం ఏర్పడింది. ఆశ్రమం అంటే బ్రహ్మచర్యాది ఆశ్రమాలు. నేను బ్రహ్మచారిని, నేను గృహస్థుణ్ణి, నేను వానప్రస్థుణ్ణి, నేను సన్యాసిని. ఇప్పుడు ఆశ్రమం ఏర్పడినప్పుడు ఆశ్రమానికి ధర్మాలు ఉంటాయి కదా. బ్రహ్మచర్యం అనగానే బ్రహ్మచారికి ధర్మాలు ఉంటాయి, గృహస్థుడు అనగానే గృహస్థ ధర్మాలు ఉంటాయి, వానప్రస్థుడు అనగానే వానప్రస్థ ధర్మాలు ఉంటాయి, సన్యాసి అనగానే సన్యాస ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ధర్మాలు నావి అని అనుకుంటున్నా. ఆశ్రమాలు నావైనప్పుడు ధర్మాలు నావి. నేను బ్రహ్మచారిని కనుక ఇది నా ధర్మము, నేను గృహస్థుణ్ణి కనుక ఇది నా ధర్మము. సరే, ధర్మం ఉంది అంటే అర్థం ఏమిటి? ఆ ధర్మానుసారమైనటువంటి కర్మ చేయాలి. అధ్యయనము ధర్మము అని అనుకున్నాం బ్రహ్మచారికి. అధ్యయనం ధర్మం అయినప్పుడు ఏం చేయాలా? అధ్యయనం ధర్మం అని తెలుసుకుంటే సరిపోదు, అధ్యయనం చేయాలి కదా. చేయడం ఏమవుతుంది? కర్మ అవుతుంది. ఇప్పుడు ఈ ఆశ్రమము, ధర్మము, కర్మంతో పాటు ఏముంటది? గుణాలు ఉంటాయి. పూర్వవాసనలు ఉన్నాయి కదా, దాని ప్రకారం సత్వరజస్తమో గుణాలు ఉంటాయి. ఆ చేసేటువంటి పనిని బట్టి, ఆశ్రమాన్ని బట్టి, గృహస్థుడైతే కొంత రజోగుణంతో ఉండొచ్చు, బ్రహ్మచారికి కొంచెం తమో గుణం ఉండొచ్చు, నిద్రపోవాలని అనిపించవచ్చు, పుస్తకం తీసుకొని చదువుతా నిద్రపోతాడు. ఈ గుణాలు ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ నావి అని అనుకుంటూ ఉన్నాడు. నేను బ్రహ్మచారిని కాబట్టి ఇది నా ధర్మం, ఈ ధర్మాన్ని పాటించాలంటే ఇదిగో పలానా పని చేయాలి, ఆ పనికి ఇది గుణం, ఇది నా గుణం. ఇవన్నీ అభిమానం ఏర్పడింది. సతతం మమేతి, సతతం మమేతి. ఇక్కడ దేహ, ఇంద్రియాలు, వీటన్నిటితో నిష్ట ఉన్నటువంటి కారణం చేత మమత్వం ఏర్పడింది విజ్ఞానమయ కోశానికి. అదే విజ్ఞానమయ కోశం పరమాత్మకు సన్నిహితంగా ఉన్నటువంటి కారణం చేత అది ప్రకాశంగానూ ఉన్నది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు? ఇటు రావాలన్నా అటు పోవాలన్నా ఇదే వయా మీడియా. కాబట్టి బుద్ధిని ఇటు పంపించినామంటే బంధం, బుద్ధిని అటు పంపించినామంటే మోక్షం. ఇప్పుడు చెప్పుకుందాం దాన్ని. అతః, అతః అతో భవత్యేష ఉపాధిరస్య, అతో భవత్యేష ఉపాధిరస్య యదాత్మధీః యదాత్మధీః సంసరతి భ్రమేణ. సంసరతి భ్రమేణ.
అతః ఈ కారణం చేత. ఏ కారణం చేత? పరాత్మనః ప్రకృష్ట సాన్నిధ్యవశాత్తు అతి ప్రకాశః. అతః ఆ కారణం చేత, అది మిక్కిలి ప్రకాశవంతమైనటువంటి కారణం చేత. యత్ ఆత్మధీహి, ఏదైతే ఆత్మధీహి నేను అనేటువంటి బుద్ధి ఉందో, దేని మీద నేను అనేటువంటి బుద్ధి? దేహాది ఇంద్రియాల మీద నేను అనేటువంటి బుద్ధి ఉందో, ఆ బుద్ధి అనేటువంటి భ్రమేణ, భ్రాంతి చేత ఇది భ్రాంతిదే కదా, నిజానికి నేను కాదు. నేను అనుకునేటువంటి భ్రాంతి చేత సంసరతి తిరుగుతూ ఉంది, సంసారంలో తిరుగుతూ ఉంది. అందువల్ల ఏషః ఇది అస్య ఉపాధి భవతి, ఈ జీవునికి విజ్ఞానమయ కోశం ఉపాధి అవుతుంది. విజ్ఞానమయ కోశం ఉపాధి అవుతుంది. అంటే ఈ శరీరము, ఇంద్రియాలు ఇవన్నీ పనిచేయడానికి కారణం విజ్ఞానమయ కోశం. వాటితో దీనికి కల్పిత తాదాత్మ్య సంబంధం ఉంది. నిజానికి బ్రహ్మచర్యాది ఆశ్రమాలు, ఆ ఆశ్రమ ధర్మాలు, కర్మలు, సత్వాది గుణాలు ఇవన్నీ కూడా అహంకార మమకారాల వల్లనే ఏర్పడుతూ ఉన్నాయి. వాటితో ఇది కలిసిపోయింది. ఎందుకు? నేను కర్తను, నేను భోక్తను. అయితే దీనికి ఇంకో లక్షణం ఏముంది? ఇది పరమాత్మకు సాన్నిహిత్యంగా ఉంది, అందువల్ల మిక్కిలి ప్రకాశంగా ఉంది. మిగతా వాటి పనితనం కంటే బుద్ధి యొక్క పనితనం చాలా సూక్ష్మంగాను, తీవ్రంగాను, ప్రకాశంగాను ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే అది పరమాత్మకు దగ్గరగా ఉన్నటువంటి కారణం చేత. అయితే ఇదేమైంది? శాశ్వతుడైనటువంటి పరమాత్మకు మిక్కిలి సమీపంలో ఉన్నటువంటి ఇది అనిత్యమైనటువంటి దేహాలు, ఇంద్రియాలతో కూడినటువంటి కారణం చేత వాటి యందు మమత్వ బుద్ధిని కలిగి ఉంది. అవి నావేని అనుకుంటుంది. అవి ఎప్పుడైతే నావేని అనుకుంటూ ఉందో అప్పుడు ఈ శరీరాలు మారుతాయని చెప్పి అనుకున్నాం కదా. ఎట్లా మారుతాయని చెప్పి అనుకున్నాం? ఒక శరీరం నుంచి ఒక శరీరానికి మారుతూ ఉంటాయని అనుకున్నాం కదా. విచిత్రమైనటువంటి శరీరాలు రకరకాల యోనుల్లోకి మారుతూ ఉంటుందని చెప్పి అనుకున్నాం కదా. అలా మారడానికి ఈ విజ్ఞానమయ కోశం యొక్క బంధం కారణమవుతూ ఉన్నది. దీని యొక్క కర్తృత్వ భోక్తృత్వమే కారణమవుతూ ఉన్నది. ఇది అనిత్యమైనటువంటి శరీరాల యందు ఆత్మబుద్ధిని కలిగి ఉన్నటువంటి కారణం చేత ఈ విజ్ఞానమయ కోశం కూడా ఉపాధిగానే ఉన్నది. దేనికి? ఆత్మకు, జీవాత్మకి ఇది ఉపాధి. అంటే జీవుని యొక్క ప్రకాశం బుద్ధి యందు ప్రతిఫలించి బుద్ధి పనిచేస్తూ ఉన్నటువంటి కారణం చేత వర్ణాశ్రమాది ధర్మాలు ఏర్పడి ఆ ధర్మాలతో కర్మలు చేస్తూ ఈ శరీరం నడుస్తూ ఉన్నది. అందువల్ల ఇక్కడ పరమాత్మకు అంటే జీవాత్మకు ఇక్కడ దేహం ఒక ఉపాధి, ప్రాణం ఒక ఉపాధి, మనస్సు ఒక ఉపాధి, బుద్ధి కూడా ఉపాధియే, కానీ బుద్ధి జీవుడు కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని చెప్తాడు ఇవంతా.
ఎక్కడ బుద్ధే పరమాత్మ అని అనుకుంటావేమో అనే ఉద్దేశంతో కాదు నాయన, అది ఉపాధి మాత్రమే. అది ఏం చేస్తుంది? ఈ సంసారంలో ఇదంతా తిరగడానికి కారణం అవుతుంది. ఇదంతా తిరగడానికి కారణం అవుతూ ఉంటుంది. అంటే మళ్ళీ పుట్టుకకు, మళ్ళీ మరణానికి కారణం అవుతూ ఉంటుంది విజ్ఞానమయ కోశం. ఎందుకు? అహంకార మమకారాల చేత. అహంకార మమకారాలే కదా కర్మలు చేయించేది. అహంకార మమకారాలే కదా పాప పుణ్యాలకు కారణమయ్యేది. పాప పుణ్యాల వల్లనే కదా వివిధ యోనుల్లో జన్మిస్తావు. కాబట్టి విజ్ఞానమయ కోశం జీవుడు వివిధ యోనుల్లో జన్మించడానికి కారణమవుతూ ఉన్నది. కాబట్టి ఇది పరమాత్మ కాదు, ఇది జీవునికి ఉపాధిగా ఉన్నటువంటిది. అందుకని ఇక్కడ సంసరణము, సంసరతి, ఒక దాంట్లో నుంచి ఒకదానికి జారిపోతూ ఉంటుంది. ఒక స్థితిలో నుంచి ఇంకో స్థితిలోకి, ఒక శరీరంలో నుంచి ఇంకో శరీరంలోకి వెళ్తూ ఉంటుంది అని చెప్తూ, దాని తర్వాత యోయం విజ్ఞానమయ ప్రాణేషు యోయం విజ్ఞానమయః ప్రాణేషు హృది స్ఫురత్యయం జ్యోతి హృది స్ఫురత్యయం జ్యోతిః కూటస్థ సన్నాత్మా కూటస్థః సన్నాత్మా కర్తా భోక్తా భవతి కర్తా భోక్తా భవతి ఉపాధిస్థః. ఉపాధిస్థః. యోయం యహ అయం, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇది, ఏ ఇదైతే ఉందో, యహ అయం, ఏ ఇది అంటే, ఏ ఇది అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి విజ్ఞానమయ కోశం. అంటే జీవునికి సన్నికర్షంగా ఉంటూ, జీవాత్మకు దగ్గరగా ఉంటూ, జీవాత్మ నేనని అనుకోకుండా తనకంటే భిన్నంగా ఉన్నటువంటి శరీరము, ఇంద్రియాలను నేననుకొని, ఆ ఇంద్రియ ధర్మాలను, శరీర ధర్మాలను నావి అని అనుకొని, వాటికి కలిగినటువంటి సుఖ దుఃఖాలు నావి అని అనుకొని అనుభవిస్తూ సంసారంలో భ్రమిస్తూ ఉన్నదో అది యోయం. యోయం విజ్ఞానమయ ప్రాణేషు, ప్రాణులయందు ఈ విజ్ఞానమయ కోశం హృది జ్యోతి స్ఫురతి, ప్రాణుల యొక్క హృదయంలో అయం జ్యోతి స్ఫురతి, ప్రకాశ రూపంలో ఉన్నది, స్ఫురిస్తూ ఉన్నది, ప్రకాశిస్తూ, జ్యోతిస్వరూపమై ప్రకాశిస్తూ ఉంది. అది వెలుగు. ఈ విజ్ఞానమయ కోశం వెలుగు. అయం, ఈ అంతరాత్మ కూటస్థ సన్, మన లోపల ఉండేటువంటి అంతరాత్మ కూటస్థుడు. కూటస్థుడు అంటే కలయిక లేనటువంటి వాడు, నిర్వికారి అయినటువంటి వాడు, సాక్షిగా ఉండేటువంటి వాడు అని అర్థం. కూటస్థ సన్ ఆత్మ కూటస్థుడైనప్పటికీ కర్తా భోక్తా భవతి ఉపాధిస్థ, ఉపాధి కారణం చేత కర్త భోక్త అవుతున్నాడు. ఏ ఉపాధి కారణం చేత? విజ్ఞానమయ కోశం కూడా ఉపాధి అని చెప్పి అనుకున్నాం కదా. ఆ విజ్ఞానమయ కోశం ఉపాధి, భవత్యేష ఉపాధి రచ్య అని అనుకున్నాం. అది ఉపాధిగా ఉన్నటువంటి కారణం చేత కర్త భోక్త తానే అవుతున్నాడు. అది కాబట్టి
విజ్ఞానమయ కోశమే జీవుడు, జీవుడే విజ్ఞానమయ కోశం అనే తాదాత్మ్యంతో వ్యవహరిస్తూ ఉన్నారు ఇక్కడ. ఈ తాదాత్మ్యంతో వ్యవహరిస్తూ ఉన్నాడు, కానీ నిజానికి విజ్ఞానమయ కోశం జీవుడు కాదు. విజ్ఞానమయ కోశం కూడా జీవునికి ఉపాధిగా ఉన్నది. ఆ విజ్ఞానమయ కోశం, ఆ జీవుడు అంటే విజ్ఞానమయ కోశానికి పైన ఉన్నటువంటి జీవుడు అన్ని ప్రాణుల యొక్క హృదయాల్లో జ్యోతి స్వరూపంగా స్ఫురిస్తూ ఉన్నాడు. ఆ స్ఫురిస్తూ ఉన్నటువంటి వాడెవరు? పరమాత్మ. అది కూటస్థుడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అని భగవద్గీత. అంటే అన్ని జీవుల లోపల పరమాత్మ చైతన్యం ఉంటుంది. అయితే పరమాత్మ చైతన్యం ఉంది కదా, ఆ పరమాత్మ చైతన్యానికి జీవుని యొక్క కర్మకు సంబంధం ఉందా? లేదు. మరి జీవుని యొక్క కర్మకు సంబంధమైనటువంటిది ఏది అంటే విజ్ఞానమయ కోశం. దేహము, దాని ఆశ్రమాలు, దేహాది ఆశ్రమ గుణ కర్మ అభిమానం, ఇవంతా విజ్ఞానమయ కోశానికి సంబంధించింది. ఇప్పుడు విజ్ఞానమయ కోశం జీవునితో దగ్గరగా ఉన్నటువంటి కారణం చేత ఈ నిర్వికారి అయినటువంటి జీవుని యందు భ్రాంతి కలుగుతూ ఉన్నది. అంటే భ్రాంతి ఎవరికి? సర్వసాక్షి అయినటువంటి పరమాత్మకు కాదు. విజ్ఞానమయ కోశంతో కూడినటువంటి జీవునికి భ్రాంతి అంతే. పరమాత్మకు భ్రాంతి లేదు, సాక్షికి భ్రాంతి లేదు. సాక్షికి భ్రాంతి లేదు, కూటస్థునికి భ్రాంతి లేదు. ఎప్పుడైతే నేను కర్త అని అనుకుంటున్నాడో అప్పుడు ఆ కూటస్థుడు ఏమవుతున్నాడు? జీవుడైపోతున్నాడు. ఆ కర్త అని ఎప్పుడు అనుకుంటాడు? విజ్ఞానమయ కోశంతో కలిసినప్పుడు కర్త అని అనుకుంటున్నాడు. కలవనప్పుడు పరమాత్మ, కలిస్తే జీవ. కర్తృత్వ భోక్తృత్వాలు ఉంటే జీవాత్మ, అవి లేకపోతే పరమాత్మ, అంతే. కాబట్టి ఇది మనం ఇంతకు ముందే ఒక ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. ఏమిటంటే సూర్యుడు ఉన్నాడు. సూర్యుని యొక్క కాంతికి ఎదురుగా మనం ఒక అద్దం పెట్టాం. ఆ అద్దం మీద పడినటువంటి కాంతిని ఒక రూమ్లోకి పెట్టాం. ఇప్పుడు రూమ్ అంతా ప్రకాశిస్తూ ఉంటుంది. రూమును ప్రకాశింపజేస్తూ ఉన్నది ఎవరు అంటే అద్దం ప్రకాశింపజేస్తూ ఉంది, అంతే కదా. అద్దం ప్రకాశింపజేస్తుంది. ఈ అద్దానికి ప్రకాశం దేని వల్ల వచ్చింది? సూర్యుని వల్ల వచ్చింది. ఇప్పుడు సూర్యుడు పరమాత్మ. సూర్యుడు పరమాత్మ. ఈ అద్దం అంతఃకరణం. దీని యందు ఇది ప్రతిఫలించింది. ఇప్పుడు ఈ అంతఃకరణం ద్వారా ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంది కాబట్టి ఈ వ్యవహారానికంతా కారణం ఏమిటంటే అంతఃకరణము. అంతఃకరణంలో ప్రతిబింబించినటువంటి సూర్యుడు, అంటే దాని లోపల ప్రతిబింబం ఉంటుంది కదా, సూర్య ప్రతిబింబం. సూర్య ప్రతిబింబం దానికి ఉపాధిగా ఉండేటువంటి అద్దము, తర్వాత దీని ప్రతిబింబం అయినటువంటిది. ఈ మొత్తం ఎన్నైనాయి? ఉపాధి,
ఈ ఉపాధి యొక్క బింబము, ఉపాధి దీని పైన ఉన్నటువంటి బింబము, ప్రతిబింబం, ఈ మూడు కలిపి జీవుడు అంటారు. అంతఃకరణము, అధిష్టాన చైతన్యము, అంతఃకరణంలో ప్రతిబింబించినటువంటి చైతన్యం, ఈ మూడు కలిపి జీవుడు అన్న. ఇప్పుడు ఈ జీవుడు ఏం చేస్తున్నాడు? తానే కర్త అని అనుకుంటున్నాడు. దేనికి? నేను రూమునంతా వెలిగింపజేస్తూ ఉన్నాను, నా వల్లనే రూమ్ లో ప్రతిదీ కనిపిస్తుంది, నా వల్లనే రూమ్ అంతా వెలుతురుంది అని ఎవరు అనుకుంటున్నారు? అద్దం అనుకుంటూ ఉంది. అద్దం అనుకుంటూ ఉంది. నిజానికి అద్దం స్వయం స్వయం ప్రకాశమైనటువంటిదా కాదు. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి విజ్ఞానమయ కోశం దగ్గరగా ఉన్నటువంటి కారణం చేత, దేనికి దగ్గరగా? పరమాత్మకు. ప్రకృష్ట సాన్నిధ్యవశాత్తు పరాత్మనః. అద్దము సూర్యునికి అభిముఖంగా ఉన్నటువంటి కారణం చేత దాని యందు సూర్యుడు ప్రతిబింబించును. అట్లాగే విజ్ఞానమయ కోశం నందు పరమాత్మ చైతన్యం ప్రతిబింబించింది. ఇప్పుడు ఇది ఏం చేస్తా ఉంది? సూర్యుని యొక్క గొప్పతనాన్ని చూసుకోవడంలే, ఆహా సూర్యుడు నాలో ప్రకాశాన్ని నింపినాడని అర్థం చూసుకోవడంలే. ఇదేం చేసింది? తన నుంచి రిఫ్లెక్ట్ అయినటువంటి కాంతిని గదిలోకి పంపించింది. గదిలోకి పంపించి ఆహా నా వల్ల గది అంతా వెలుగుతూ ఉంది అని చెప్పి అనుకుంటుంది. గది యొక్క వెలుతురుకు కారణం నేను, ఇది నాది, నేను ఇక్కడ ఈ గోడలో నేను ఎర్రగా ఉన్నాను, ఈ గోడలో పచ్చగా ఉన్నాను, ఇక్కడ నేను పుస్తకాలు పెట్టుకొని ఉన్నాను, ఇక్కడ నా ల్యాప్టాప్ ఉంది అని అర్థం అనుకుంటూ ఉంది. ఇది నా ల్యాప్టాప్, ఇది నా గది అని. నీకు దానికి ఏమైనా సంబంధం ఉందా? గది వేరు, నువ్వు వేరుగా ఉన్నావు. నీ కాంతి ప్రసరించడానికి గది ఒక ఉపాధి, నీ యందు కాంతి ప్రసరించడానికి నువ్వు ఒక ఉపాధి. కాబట్టి నువ్వు ఉపాధి అనే విషయం మర్చిపోయావు. నీకు ఉపాధి ఉన్నది గుర్తుపెట్టుకుంటుంది. ఒక పెద్ద కాంట్రాక్టర్ ఉంటాడు. అతనేం చేస్తాడంటే వర్క్ తీసుకున్న తర్వాత ఆ వర్క్ ని 4 రకాలుగా డివిజన్ చేసి నలుగురికి సబ్ కాంట్రాక్ట్ ఇస్తాడు. ఇప్పుడు సబ్ కాంట్రాక్టర్ ఏమనుకుంటాడు? నేనే కాంట్రాక్టర్ అంటాను. నీకెట్ట కాంట్రాక్ట్ వచ్చింది నాయన? ఆ పైనుండే కాంట్రాక్ట్ ఇస్తే కదా నీకు వచ్చింది. అది మర్చిపోతున్నాడు. అది ఇక్కడ జరుగుతున్నది. అందుకే ఈ కూటస్థుడు ఎవరైతే ఉన్నాడో, జీవుడు ఎవడైతే ఉన్నాడో అతను అక్షరంగా ఉంటాడు. క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఈ ఈ భూతాలన్నీ నశించిపోతాయంటే అర్థం ఏంటి? శరీరాలన్నీ నశించిపోయేటువంటివి. ప్రాణమయ కోశం, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఇవన్నీ నశిస్తాయి, నశించవా? అన్ని నశించిపోతాయి. మరేం మిగులుతుంది? జీవుడు మాత్రం మిగులుతాడు. జీవుడు మాత్రం మిగులుతాడు. ఆ జీవుడే కూటస్థుడు. కూటస్థుడు ఇవన్నీ చూస్తూ ఉన్నటువంటి వాడు, దీన్నంతా ఎరిగేటువంటి వాడు, తెలుసుకునేటువంటి వాడు అని చెప్తున్నాడు. కాబట్టి మరి కూటస్థుడు ఏమిటి అంటే మాయతో ఉండేటువంటి వాడు నా అర్థం. అంటే ఇంకేమి కూటస్థుడు అంటే మాయతో ఉండేటువంటి వాడు
ఉంటాడు. ఇతనికే జీవుడని కూడా పేరు. జీవుడని కూడా పేరు. ఇక్కడికి మనకు ఆ విజ్ఞానమయ కోశం కూడా జీవునికి ఒక ఉపాధి అని స్పష్టమైంది. దానికి సంబంధించినటువంటి తర్వాత చెప్పబోతున్నాం. ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఆ, అర్థం అనేది విజ్ఞానమయ కోసం అనుకుంటే అద్దంలో ఉండే సూర్యుడు ఆ, మాయతో కూడిన ఇది జీవాత్మ అనేది అంతే. కూటస్థుడు. లేకుంటే జీవాత్మ అంటే మాయతో ఉమ్, కూడిన కూటస్థుడు ఆ, అంతే అని అనుకోవచ్చు. అప్పుడు అంతే. ఈ అద్దమే అడ్డంగా ఉండడం వల్ల గదిలోకి ప్రకాశం రావడం, మళ్ళా నువ్వు ఉండడం వల్ల రావాల్సిన కాంతి, జరగాల్సిన కాంతి నువ్వు అడ్డంగా ఉండడం వల్ల రావడం వల్ల నువ్వు అడ్డంగా వచ్చి మళ్ళా ఉమ్, నేను ప్రకాశిస్తున్నాను అనేసి అనుకోవడం, అవును అది అవును ఇంకా దరిద్రం. అవును. ఉమ్, నువ్వే అడ్డం, నీ అడ్డం అవును వల్ల ఆడ కాంతి ఫర్దర్ గా వెళ్ళట్లేదు. అవును. నీ నువ్వు అడ్డం అహంకార వచ్చి మమకారాలే అడ్డం. నువ్వు అడ్డం వచ్చి ఆడ కాంతి, ఉమ్, మళ్ళా నువ్వు అడ్డం వచ్చి నేను అందరికి ఉమ్, హెల్ప్ చేస్తున్నాను అంటే నువ్వు పక్కకు తప్పుకుంటే సరిపోతుంది. అవును. ఆ, ఆ, అది కాకుండా నువ్వు పక్కకు తప్పుకోకపోయినా కూడా ఎక్కడ కాంతి వస్తుందో ఆ కాంతి వైపు మల్లుకున్నా కూడా సరిపోతుంది. సరిపోతుంది. నువ్వు అవును నువ్వు అప్పటికి నీకు అర్థం అయిపోతుంది. నువ్వు అప్పటికప్పుడే ఆ, అదేమది ఆ, ఉప్పు బొమ్మలాగా కరిగిపోతావు. ఇప్పుడు సూర్యునికి కాంతి పడుతూ ఉంది. నీ మీద పడినప్పుడు నువ్వు స్ట్రైట్ గా ఉన్నావు అనుకో, అంటే కరెక్ట్ గా సూర్యునికి అభిముఖంగా ఉన్నావు అనుకో, ఈ రిఫ్లెక్షన్ ఎక్కడికి పోతుంది? సూర్యుడికి వెళ్తుంది. మళ్ళీ సూర్యుని వైపే వెళ్తుంది. నువ్వేం చేస్తావు? నువ్వు వంకరగా ఉన్నావు. అదే అదే. ఎప్పుడైతే అప్పు వంకరగా ఉన్నావో ఈ రిఫ్లెక్షన్ ఏమైంది? ప్రపంచం మీదకి వెళ్ళింది. అప్పుడు నీకేం కనిపిస్తుంది? నీకు కాంతినిచ్చినటువంటి సూర్యుడు కాకుండా నీ కాంతిలో వెలుగుతూ ఉన్నటువంటి ప్రపంచం కనిపిస్తుంది. ఉమ్, నువ్వు గమనించాల్సింది నీకు కాంతినిచ్చినటువంటి సూర్యుడినే గాని నీ కాంతిలో వెలిగేటువంటి ప్రపంచాన్ని కాదు. అదంతా వెలిగించేది ఆయనే. అంతే. అదే. నీకంటే ముందు గది ఈ కాంతి ఆయన ఇవ్వడం లేదా? ఇస్తున్నాడు. నువ్వు పక్క ఇస్తున్నాడు. తప్పుకుంటే ఆటోమేటిక్ గా పడతాయి. అంతే అంతే. నువ్వు అడ్డంగా ఉండవు అప్పుడు. ఆ, ఉప్పు బొమ్మ అంతే కరిగిపోయినట్టు నువ్వు కరిగిపోతావు అప్పుడు. అంతే. అరే ఉమ్, నేను కాదా అనేసి తెలుస్తుంది. వెంటనే కరిగిపోతావు. వెంటనే గదికి కూడా కాంతి అనేది వస్తుంది. అవును గదికి వచ్చినప్పుడు ఇంకో కోసం కూడా అనుకుంటుంది, ఓ నేను కూడా ఆ, నేను ఇంకో దానికి కాంతి ఇస్తున్నాను. ఇప్పుడు ఓకే, విజ్ఞానమయ కోసం పోయింది. మళ్ళీ తర్వాత ఇంకో కోసం వచ్చింది, ఏది ఆ, మనోమయ కోసం అనుకుందాం. ఆ మనోమయ ఉమ్. కోసం ఏమనుకుంటుంది, నేను ఇస్తున్నానని మళ్ళా ఆమె ఆ, గర్వంగా అనుకుంటే మళ్ళీ అక్కడ ఒక ఇబ్బంది. నువ్వు కూడా అన్ని అంతే సూర్యుడి కదా. వైపు మలుకుంటే నువ్వు ఎగిరిపోతావు. ఆ, ఎక్కడి నుంచి మొదలవుతుంది? దేహం దగ్గర నుంచే మొదలవుతుంది. నేను ఆ, అందంగా ఉన్నాను, నేను పొడవుగా ఉన్నాను, ఉమ్, ఇక్కడి నుంచి కదా మొదలవుతుంది. ఉమ్. నేను సో ప్రాణంతో ఉన్నాను, ఇది అట్లా. అంటే నీకు పైన ఉండదు, అది కిందికి వచ్చేస్తుంది. ఎక్కడ ఉమ్, సూర్యుని దగ్గర ఉండాల్సినటువంటిది అక్కడ ఉండదు. అటు నుంచి కిందికి జారడం మొదలైందంటే ఏది కింద ఉండదో అక్కడికి వచ్చేస్తుంది అంతే. అవును 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 అవును. పైనుంచి పడుతూ ఉన్నటువంటిది మధ్యలో ఏం ఆగదు. ఆగదు ఆగదు, కిందకి వెళ్ళిపోతుంది. ఆ డౌన్ టు ద ఎర్త్ వచ్చేస్తుంది. డౌన్ టు ద ఎర్త్ ఏముంది? ఆ, శరీరం ఉంది. శరీరం. కాబట్టి అన్నమయ కోశం దగ్గరకు వచ్చేసింది. కాబట్టి అన్నమయ కోశమే దేహం అని అనుకుంటా ఉంటది. ఆ అన్నమయ కోశమే
ప- పరబ్రహ్మం అని అనుకుంటూ ఉంటారు. అన్నమయ కోశమే నేను అని అనుకుంటాను. కాబట్టి నువ్వెవరంటే, నేను చూడు, ఇదిగో నేను అనగానే పేరు చెప్తావు, దానికి ఒక రూపాన్ని చూపిస్తావు. అదేం రూపం అది? శరీరం యొక్క రూపం కదా. పేరు దేనిది? శరీరంది కదా. కాబట్టి నీ ఐడెంటిటీ నువ్వేం చెప్తున్నావు? ఆ వెలుతురు ఉపయోగించుకొని నువ్వు ఇవన్నీ చెప్తున్నావు. అంతే. దేహాన్ని గురించే నీ ఐడెంటిటీ చెప్తున్నావు తప్ప, దేహం కాకుండా నీ ఐడెంటిటీని నువ్వేమీ చెప్పడం లేదు. అది అది చివరికి వచ్చి ఆ, దేహం కాడికి వచ్చి ఆగుతుంది, ఆ, ఆ దేహం కాడి నుంచి మొదలవుతుంది. మొదలవుతుంది. దీన్ని విచారణ చేసుకుంటూ వెళితే ఇంకా పైకి వెళ్తుంది. పైకి ఇది కాదు, వెళ్తుంది. ఇది కాదు అని వెళ్ళాలి. ఆ, మొదట మాత్రం దిగజారిపోయాడు ఫస్ట్. అంతే. దిగజారిన అంతే. తర్వాత దానిపైన కోసాలు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఉమ్. ఫస్ట్ సూర్యుని వెలుతురు వచ్చి దేహం కాడికి వచ్చి వచ్చింది. చివర్లో ఉన్నది అది అక్కడికి వచ్చి ఆగింది. ఆడు నుంచి ఉమ్. నేను అనుకునేసి ఒక దాని మీద కప్పు వేసుకుంటూ వచ్చావు. అవును. ఇది కప్పు, ఆ కప్పు, ఆ కప్పు, ఆ కప్పు వేసుకుని నువ్వు ఏడనో ఉండిపోయినావు. దానికి అవును. దీనికి చాలా దూరం ఉండవు. అవును. అప్పుడు నువ్వు ఒక్కొక్క కప్పు దేహం కాడ నుంచి తీసుకుంటూ వెళ్తే ఇది కాదు, ఇది కాదు అనేసి అవును. ఆ, అప్పుడు పైనుండే విజ్ఞానమయ కోశానికి ఆ, పూర్తిగా పోతే ఇంకా ఇంకా ఉంది కదా, ఇంకోటి ఉంది మళ్ళీ, ఆనందమయ కోశం కూడా ఉంది. ఆనందమయ కోశం. ఈ విజ్ఞానమయ కో- ఈ విజ్ఞానమయ కోశంలో కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నాయి. అవి కూడా అంతఃకరణం వరకే వచ్చాం మనం ఇప్పుడు. ప్రాణము అంతఃకరణం రెండు సమానంగా ఉంటాయి కాబట్టి ప్రాణం కాదు అనుకున్నాం, అంతఃకరణం వచ్చింది. అంతఃకరణం మళ్ళీ రెండు విభాగాలు అయిపోయింది, మనస్సు ఒకటి, బుద్ధి ఒకటి అని. మనోమయ కోశం కూడా కాదు అనుకున్నాం, బుద్ధి అనుకున్నాం. బుద్ధి ఏమో ఇది నేనే అంతా అని చెప్పి అంటుంది కాబట్టి ఇదేమైనా పరమాత్మ అనుకున్నాం. కాదు, ఇది దానికి దగ్గరగా ఉంది కానీ అది కాదు ఇది. ఇంతకీ ఇవన్నీ జరగడానికి ఇదే మూల కారణం అవుతుంది. మళ్ళీ దీని తర్వాత కూడా ఇంకోటి ఉంది, ఆనందమయ కోశం ఒకటి ఉంది. అది మనం ఇందాక చెప్పుకున్నామే, వాసనలు కారణం అని. ఆ కారణ శరీరానికి సంబంధించింది అది. అది కూడా కాదని అంటే, ఇంకా దీనిపైన కూడా ఇంకా ఒకటి ఏదో ఉంది, దీనికి అవును. ప్రేరణ కలిగించేది కూడా. దాన్ని కూడా తీసేయాలా అని చెప్తున్నాను. తీసేస్తే అప్పుడు మిగిలేటువంటిది ఏదైతే ఉందో అది నేను. అది నేను అని చెప్పడానికి ఉండదు. ఏ విధంగా అయితే సుషుప్తిలో నేను అని చెప్పదో అది ఉండదు. నువ్వు జాగ్రత్తకు రాలేదనుకో, నేను అనే స్ఫురణే లేదు కదా. లేదు, లేదు. నేను నిద్రపోతున్నాను అని చెప్పిన వాడు ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో ఇప్పటి వరకు? చెప్పలేదు. నేను నిద్రపోతున్నాను అని చెప్పినాడంటే అర్థం ఏంటి? వాడు మేల్కొని ఉన్నాడని అర్థం. అవును. అవునవును. ఉమ్. కాబట్టి నేను జ్ఞానిని ఎవడు చెప్పలేడు, అది సమస్య. ఎవడైనా నేను జ్ఞానిని అని చెప్పినాడంటే వాడు పెద్ద అజ్ఞాని అని అర్థం. అదే, అదే. సరే, ఉమ్, ఇంకోటి చేద్దాం. ఉమ్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.